సో హాయ్ గైస్, లాస్ట్ సండే నుంచి ఈ సాటర్డే వరకు మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీక్ అంతా ఇండియా వైడ్ హ్యూజ్ లెవెల్లో ట్రెండ్ అయిన పేరు బుజ్జి. ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి బుజ్జి అనే ఒక యూనిక్ గ్యాడ్జెట్ రూపంలో ఉన్న క్యారెక్టర్ని నాగ్ అశ్విన్ గారు పరిచయం చేశారు. దాంతోపాటు ప్రభాస్ అన్న ఈ మూవీలో యూజ్ చేసే వెహికల్ బుజ్జిని ఆర్ఎఫ్సీలో గ్రాండ్ ఈవెంట్ పెట్టి రివీల్ చేస్తే థండరింగ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. అండ్ దాని మీద నా రియాక్షన్ అండ్ రివ్యూ కూడా చేశాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ హాలీవుడ్ లెవెల్ అవుట్పుట్లో క్వాలిటీ విఎఫ్ఎక్స్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ గారు పడిన కష్టం అంత ఎంత కాదు. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ అంతా స్క్రీన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూన్ 27th చూడబోతున్నాం. అంతలోకి రిలీజ్ చేసిన అవుట్పుట్ చూసేయండి. అండ్ ఈ కల్కి మూవీ నుంచి 2 యానిమేటెడ్ ప్రీలూడ్ ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, స్టే ట్యూన్డ్. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చి ఎన్టీఆర్ గారి దేవరా మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 అవర్స్లో 6 మిలియన్ వ్యూస్ వరకు రీచ్ అయింది. అండ్ ఓవరాల్గా అన్ని లాంగ్వేజెస్ కలిపి 24 అవర్స్లో 28 మిలియన్ వ్యూస్ని గెయిన్ చేసింది ఈ సాంగ్. ప్రెజెంట్ ఇప్పటివరకు 62 మిలియన్ వ్యూస్ అందుకుంది. టు బీ ఫ్రాంక్, సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ లిరిక్స్ని కూడా డామినేట్ చేసేలా అనిరుద్ధ్ మ్యూజిక్ దాన్ని ఓవర్ షాడో చేయడం నచ్చలేదు. మోస్ట్లీ మూవీని కంప్లైంట్ ఉండకపోవచ్చు, ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి నోట్ చేసుకుంటారు. అండ్ ఈ ఫియర్ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, బలమైన ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుండి కూడా సక్సెస్ లేకపోవడమో లేక పర్సనల్ రీజన్స్ వల్ల మంచు మనోజ్ అన్న సినిమాలకి కొన్ని ఇయర్స్ నుంచి చాలా దూరంగా ఉంటున్నారు. అండ్ మధ్యలో వాట్ ద ఫిష్ అని, అహం బ్రహ్మాస్మి అనే 2 ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్లో తేజ సజ్జా లీడ్ రోల్లో హ్యూజ్ ప్రాజెక్ట్ మిరా మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన గ్లిమ్స్ని కూడా మనోజ్ అన్న బర్త్డే సందర్భంగా రివీల్ చేశారు. అండ్ లుక్ అయితే అదిరిపోయింది. ఇన్నాళ్ళ తర్వాత ఆయన్ని స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఒక కొత్త అవతారంలో హ్యాపీగా అనిపించింది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మనోజ్ అన్న. అండ్ ఈ మూవీ 2025 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చిరంజీవి గారి విశ్వాంబర మూవీ ఇంటర్వల్ బ్లాక్ షెడ్యూల్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో హ్యూజ్ షెట్ వేసి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇది నాన్ స్టాప్ షెడ్యూల్ అంట. ఇందులో లీడ్ కాస్టింగ్ అంతా పార్టిసిపేట్ చేస్తారు. రీసెంట్గా ఈ మూవీలోకి ఎంట్రీ ఇచ్చారు నాసామి రంగ ఫేమ్ ఆషికా రంగనాథ్. అండ్ ఈ మూవీ అంతా హీరోయిన్స్తో నిండిపోయింది. లీడ్ రోల్లో త్రిష గారు నటిస్తే ఇంపార్టెంట్ రోల్స్లో ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా, సురభి నటిస్తున్నారు. మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా షూట్ మొత్తం ఫినిష్ చేసి విఎఫ్ఎక్స్ వర్క్ మీదకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ మూవీలో హెవీ గ్రాఫిక్ వర్క్ ఉంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్లో అయితే ఉన్నారు మూవీ టీం. అండ్ ఇంకో విషయం, గాడ్ ఫాదర్ మూవీ ఫేమ్ మోహన్ రాజా గారితో చిరంజీవి గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ ఉంది. మోస్ట్లీ ఇది కన్ఫర్మ్ అవ్వచ్చు. దీనికి బీవీఎస్ రవి గారు స్టోరీ అందిస్తున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒకటే రావాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పుష్ప సాంగ్ వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తర్వాత పుష్ప ద రూల్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. ఈసారి పక్క డ్యూయట్ సాంగ్తో శ్రీవల్లి అండ్ పుష్పరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆబ్వియస్లీ ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే డిఎస్పి సుక్కు బన్నీ కాంబినేషన్లో సాంగ్ వస్తుందంటేనే డిసప్పాయింట్ చేసే ప్రసక్తే లేదు. అండ్ ఇది May 29 మార్నింగ్ 11:07 AM రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, పుష్ప 1లో సమంత గారు చేసిన ఐటమ్ సాంగ్ సినిమా రేంజ్ని మరింత పెంచింది. అయితే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రిని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందు చాలా మంది పేర్లు అనుకున్నారు. ఫైనల్గా తృప్తి ఈ అవకాశాన్ని దక్కించుకుంటున్నారని తెలుస్తుంది. అండ్ ఈమెతో పాటు జాహ్నవి కపూర్ నేమ్ కూడా కన్సిడరేషన్లో ఉంది. అండ్ ఇంకా తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ జరిపిన గ్రాండ్ ఈవెంట్లో పుష్ప మూవీకి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు గెలుచుకున్న కారణంగా ఆయనకి సన్మానం చేశారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి బన్నీ గారికి చేసిన మొట్టమొదటి సన్మానం ఇదే. అండ్ ఇంకొన్ని వల్లైన అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ప్రశాంత్ నీల్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సలార్ 2 చేయాలి. కానీ ఇప్పుడు దానికన్నా ముందు ఎన్టీఆర్ అండ్ నీల్ కాంబినేషన్ వస్తుంది. దాని తర్వాత సలార్ 2 పనులు మొదలవుతాయంట. అండ్ ఈ న్యూస్ చూసి సలార్ 2 సెలవు అయిపోతుంది అనుకున్నారు చాలామంది. బట్ అది ఒక ఫేక్ న్యూస్. ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్. అండ్ SSME 29 మూవీ కోసం మహేష్ బాబు గారు ఎప్పుడూ లేని విధంగా వర్కౌట్ చేయడంలో కానీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారంట. అయితే ఇప్పటివరకు ఒక క్యాలిక్యులేటివ్ డైట్ మెయింటైన్ చేసే బాబు గారు ఈ మూవీకి మాత్రం దాన్ని క్రాస్ చేసి ఫుల్గా తింటున్నారంట. ఎందుకంటే బల్క్ బాడీ కోసం. అండ్ జూలై 1 నెహ్రూ స్టేడియంలో భారతీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఇంకా రజనీకాంత్ గారు కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అయితే అదిరిపోయింది. వినగా అలా ఎక్కేస్తుంది. అండ్ ఇది ఏఆర్ రెహమాన్ స్టైల్లో అనిరుద్ధ్ కొట్టినట్టు అనిపించింది. అండ్ దీనికి శుద్ధాల అశోక్ తేజ గారు అందించిన లిరిక్స్ అయితే అల్టిమేట్ గూస్ బంప్స్. ఫుల్ సౌండ్లో అడ్వాన్స్ పెట్టుకుని వింటే ఆ పాట యొక్క కిక్ తెలుస్తుంది. అండ్ ఈ మూవీ జూలై 12 రిలీజ్ అవబోతుంది. అండ్ హీరోయిన్ అనుష్క గారితో డైరెక్టర్ క్రిష్ గారు ఘాటి అనే ఒక మూవీ చేస్తున్నారు. అండ్ దీని ప్లాట్ వచ్చి ఒక విక్టిమ్కి లైఫ్లో తగిలిన దెబ్బల వల్ల క్రిమినల్గా మారి లెజెండ్గా టర్న్ అవడమే ఈ ఘాటి మూవీ యొక్క స్టోరీ అంట. వింటుంటే సిమిలర్గా గంగూబాయ్ మూవీలో ఉంది.
అండ్ ఇది ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవబోతుంది. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ గారితో చేస్తారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన న్యూస్. బట్ ఈ వీక్ అంతా ఆ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల షెల్వ్ అయిపోయిందని ఒక న్యూస్ వైరల్ అయింది. కానీ నిజం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఆన్ ప్రాసెస్లో ఉంది, అది షెల్వ్ అవ్వలేదు. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. అండ్ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దిల్ రాజు గారి మేనల్లుడు ఆశీష్ అండ్ తమిళ యాక్టర్ ఇవానా లీడ్ రోల్స్లో రావాల్సిన సెల్ఫిష్ మూవీ ఆగలేదంట. సీనియర్ యాక్టర్స్ డేట్ దొరకపోవడం వల్ల అండ్ కొన్ని సీన్స్ని కూడా రీషూట్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని చెప్పారు ఆశీష్. అండ్ రీసెంట్గా క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ టీజర్ని లాంచ్ చేశారు. అయితే డిజిటల్గా అఫీషియల్ రిలీజ్ అయ్యేది మాత్రం జూన్ 13th. అండ్ ఈలోపు మే 30th ఫ్యాన్స్ కోసం హైదరాబాద్లో కొన్ని థియేటర్స్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నారు ఈ మూవీ టీజర్ని. అండ్ విజయ్ దేవరకొండ గారితో సుకుమార్ గారు చేయాల్సిన ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్గా ఈ మూవీ ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారు దీని గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ ఆగలేదు, రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు తీయబోయే సినిమా తర్వాత డెఫినెట్గా ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆయన. అండ్ రీసెంట్గా విశ్వక్ సేన్ గారు లీడ్ రోల్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఓర మాస్ స్టఫ్తో చంపేశాడు, చూస్తుంటే ఈసారి చాలా గట్టి కొట్టేటట్టు ఉన్నాడు మన విశ్వక్ సేన్. అండ్ ఈ మూవీ ఆయన కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి సినిమా అవడం మాత్రం పక్కా. ట్రైలర్ చూడలేని వాళ్ళంటూ ఇప్పుడే చూసేయండి. అండ్ ఈ మూవీ May 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి మంజుల బాయ్స్ మూవీ క్లైమాక్స్ సీన్లో ఇళయరాజా గారి గుణ మూవీ సాంగ్ని యూజ్ చేసుకున్నందుకు ఆ టీంకి లీగల్ నోటీస్ పంపారు ఇళయరాజా గారు. యాక్చువల్గా మంజుల బాయ్స్ టీం మ్యూజిక్ కంపెనీ నుంచి రైట్స్ తీసుకున్నారు, అయినా కూడా మళ్ళీ ఈ నోటీసులు ఏంటో అర్థం కావడం లేదు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.